లక్ష్మీ పార్వతికి వైసీపీలో కీలక పదవి దక్కింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు జగన్ ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సమయం వచ్చినప్పుడల్లా టీడీపీపై లక్ష్మీ పార్వతి ఘాటైన విమర్శలు చేస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు వెనుక కూడా చంద్రబాబు ఉన్నారంటూ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతికి పార్టీ అధినేత జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఉన్న లక్ష్మీ పార్వతికి కీలక పదవి అప్పగించారు. వైసీపీని చాలామంది కీలక నేతలు వీడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక పదవి అప్పగించారు. దీంతో ఆమె సోమవారం నుంచి ఆ బాధ్యతలు చేపట్టబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఒక పదవి అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి ఖాళీగానే ఉంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో లక్ష్మీ పార్వతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పదవి కట్టబెట్టడంతో ప్రస్తుతం కీలక పదవి అప్పగించినట్లయింది. దీంతో ఆమెకు పదవి అప్పగించడంపై ఆసక్తికర చర్చ సాగుతుంది. లక్ష్మీ పార్వతికి మొత్తం మీద వైసీపీలో అయితే కీలక బాధ్యతలే అప్పగించారు. పార్టీ అధినేత జగన్ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆమె నియమించారు. జగన్ ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీన్పై చూస్తున్నారు. పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేశారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించమైనది అంటూ పార్టీ కేంద్ర కార్యాలయం పేరుతో రిలీజ్ చేసిన స్టేట్మెంట్ అది. సో జగన్ ఆదేశాలతో లక్ష్మీ పార్వతికి అయితే కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీలో టీడీపీపై లక్ష్మీ పార్వతి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కూడా చంద్రబాబు ఉన్నారంటూ ఆమె సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ పార్వతి వాయిస్ని వినిపించేందుకు పార్టీ మరింతగా ఉపయోగించుకునేందుకు ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. కీలక నేతలు పార్టీని వీడుతున్న వేళ లక్ష్మీ పార్వతి లాంటి నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. మా సీనియర్ కోలీ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, లక్ష్మీ పార్వతికి కీలక బాధ్యతలు అప్పగించారు వైసీపీలో. ఏంటి వైసీపీలో లక్ష్మీ పార్వతికి కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక అంతరేమేంటి? లక్ష్మీ పార్వతి వ్యవహారంలో మొదటి నుంచి కూడా కొంత సాఫ్ట్ కార్నర్లోనే వైసీపీ ఉన్నట్టుగానే మనకి అర్థమవుతుంది. అంటే ఇటీవల కాలంలో పార్టీ నుంచి వైసీపీ నుంచి చాలా మంది సీనియర్ మంత్రులు కావచ్చు, ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలుగా కొనసాగిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీని వీడి వెళ్తున్నారు. ఎక్కడ కూడా వైసీపీ దాని గురించి పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనపట్లేదు. కానీ పార్టీలో ఎవరైతే పార్టీ కోసం కమిట్మెంట్ గా ఉన్నారో, పార్టీలో అవసరమైనప్పుడు తెలుగుదేశం పట్ల కావచ్చు, లేకపోతే కుటుంబ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ దృష్టి పెట్టింది. ఆ నేపథ్యంలోనే లక్ష్మీ పార్వతి కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంచి పోస్టుని ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అంటే కొంత కీలకమైన పదవిలో హోదాలోనే ఆమెను పెట్టారు. గతంలో కూడా ఆమె ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గతంలో కూడా ఆమెకు మంచి పదవి ఇచ్చి, ఆమెకి ప్రోటోకాల్ ఇచ్చి ఆమెని జాగ్రత్తగానే ఈ ప్రభుత్వం అయితే ఈ పార్టీ అయితే చూసుకునింది. మరి ఇప్పుడు ఈ వ్యవహారంలో దీని వెనకాల ఏంటి అని అంటే, మీదట రాబోయే రోజుల్లో చంద్రబాబు మీద కావచ్చు, కుటుంబ ప్రభుత్వం మీద కావచ్చు అటాక్ చేయాల్సిన బాధ్యత ఎక్కువగా ఉండబోతుంది. ప్రభుత్వం కూడా ఇప్పటికే 6 నెలలు టైం ఇచ్చింది ప్రభుత్వం మీద. నిన్నటి నుంచి కొంత రైతులు ధర్నాలని, ఇంకో ధర్నాలని చెప్పి జగన్ పార్టీ ఇప్పటికి రోడ్ల మీదకి వచ్చే అవకాశాన్ని తీసుకుంటుంది. ఈ నెలలో కూడా మరో 2-3 కార్యక్రమాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఏ యాంగిల్లోనే ఇంకా సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు జగన్ కూడా జనవరి నెల నుంచి, పండగ తర్వాత నుంచి కొత్త సంవత్సరంలో పండగ తర్వాత నుంచి పూర్తిగా కూడా అతను కూడా ప్రజల్లో ఉంటాను అని చెప్పి ఆల్రెడీ అందరికీ ఇండికేషన్ ఇచ్చిన నేపథ్యంలో కొత్త పదవులు అంటే కీలకంగా మాట్లాడే వ్యక్తులను లేదు కొంత
అగ్రెసివ్ గా ఉండే వ్యక్తులకు కొంత పదవులను కంటపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు లక్ష్మీపార్వతి కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి దక్కిందనేది చెప్పాలి రామ్. రైట్, అంటే లక్ష్మీపార్వతి కీలకంగా ఈ మధ్య తన వాయిస్ వినిపిస్తున్నారు. అలాగే సందర్భం దొరికినప్పుడల్లా కూడా చంద్రబాబుపై విమర్శలు వర్షం గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబును అలాగే టీడీపీని ఏకరువు పెట్టి విమర్శించే వ్యక్తిగా ఆమెకు గుర్తించి ఈ పదవి ఇచ్చినట్ట, ఆ రకంగా లక్ష్మీపార్వతి వాయిస్ని గట్టిగా వినిపించే క్రమంలోనే ఈ పదవి కట్టబెట్టినట్టు అనుకోవచ్చు. డెఫినెట్ గా 100% దీంట్లో లక్ష్మీపార్వతిని ఉపయోగించుకోవాలి. అంటే ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే పద్ధతి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు చేసే వ్యక్తి ఇప్పుడు అవసరం. ఆ టైంలో లక్ష్మీపార్వతి తన గళాన్ని గట్టిగానే వినిపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆమె మాట్లాడే మాటలు కొంత సూటిగానే ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా లక్ష్మీపార్వతిని వ్యవహారంలో ముందు వరుసలో పెట్టాలి అని చంద్రబాబు డిసైడ్ అయింది. ఎందుకంటే అందులో మహిళ కూడా కాబట్టి మహిళ చేత కొంత అగ్రెసివ్ గా మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పుడు అది ఈ జనాల్లో కూడా కొంత సీరియస్ గా వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం మీద కూడా లక్ష్మీపార్వతి అలాగే మాట్లాడిన పరిస్థితి అయితే దీని వెనకాల ముఖ్యమంత్రి చంద్రబాబు రోల్ ఉంది, దీని వెనకాల ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని ఆయన మాట్లాడారు. సేమ్ ఆయన మాట్లాడేది చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఇదే ప్రస్తావన కూడా వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇటువంటి కొంత ప్రజల్ని వైపు లేదు పార్టీలో కొంత కీలకమైన స్టెప్స్ వేసేటప్పుడు ఈ రాజకీయ పరంగా కొన్ని ఎత్తులు పై ఎత్తులు జరుగుతుంటాయి కాబట్టి సో అందులో భాగంగానే లక్ష్మీపార్వతికి ఈ పదవి అయితే కట్టబెట్టారు. రేపటి నుంచి సోమవారం బహుశా బాధ్యతలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఆ బాధ్యతల ప్రకారం ఇక కొంత ప్రభుత్వం మీద విమర్శించడానికి తాను కూడా సిద్ధమైనట్టుగానే కనపడుతోంది.